అహము అనంటే రోజు అని అర్థం, పుణ్యాహము అనంటే మంచి రోజు అని అర్థం అన్నమాట. ఇందాక ఆ మంత్రాలు చదివేటువంటి అర్చక స్వాములు పుణ్యాహం కర్మణో అస్తు, పుణ్యాహమస్తు అని వారు చెప్తుంటే మా అందరం కూడా పుణ్యాహమస్తు అని చెప్తుంటాం. అలా ఎందుకు చెప్పాలి అంటే వేదవేత్తలైనటువంటి వారు ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని 10 సార్లు చెప్తే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఆ రోజు ఉన్నప్పటికీ ఆ లోపములన్నీ ఈ వేదవేత్తల యొక్క ఆశీస్సుల వల్ల తొలగిపోతాయి అని వేదములు చెప్తున్నాయి. ఎందుకంటే యాతీర్వై దేవతాః తాసర్వా వేదతి బ్రాహ్మణే వసంతి అని. వేదము చదువుకున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు నిరంతరం మంత్రపఠనం చేస్తూ ఉంటారు. వారు చదువుకున్నప్పుడు కూడా ఒక మంత్రాన్ని కొన్ని వందల సార్లు, వేల సార్లు ఉచ్చరిస్తారు. ఆ మంత్రములన్నీ కూడా దేవతలతో కూడి ఉంటాయి. ఆ దేవతలంతా మంత్ర శరీరులై ఉంటారు గనక మంత్రాన్ని ఉచ్చరించేటువంటి ఆ మంత్రమును పఠించేటువంటి వారిలో దేవతలంతా చేరి ఉంటారు అని దేవతాః తా సర్వాః వేద విధి వసంతి. వేదవేత్త అయినటువంటి వాడిలోనే దేవతలంతా ఉంటారు. అందుకని ఆ వేదవేత్త ఈరోజు మంచి రోజు అని గనక అంటే అది మంచి రోజు అవుతుంది అంటారు గనక ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు పుణ్యాహం, ఈరోజు మంచి రోజు, అలాగే చేసేటువంటి ఈ కర్మకు స్వస్తి, కర్మణే స్వస్తి, ఈ కర్మకు మంగళము జరగాలి, అలాగే వృద్ధిం భవంతో బ్రువంతు, ఈ కర్మ అభివృద్ధి చెందాలి అని ఇక్కడ కోరుకుంటారనమాట. ఇవన్నీ కూడా ఈ పుణ్యాహవచనంలో ఉండేటువంటి అంతరార్థం. ఆ కలశాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి ఆవాహన చేసి వేదమంత్రములతో ఆ కలశంలో ఉండేటువంటి జలాన్ని అభిమంత్రణం చేసిన తర్వాత ఆ పుణ్యాహ జలంతో ఇక్కడ మనల్నందరినీ ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి స్థలాన్ని ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యాలను ప్రోక్షిస్తారు. ఆ విధంగా ఇదంతా కూడా పవిత్రం కావాలనేటువంటి అభిప్రాయంతోనే ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు కనుక ఆ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం రెండు పూర్తయిన తర్వాత జరగవలసినటువంటి ఉద్వాహం, శ్రీయోద్వాహము అని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నామే సీతా కళ్యాణము అని. సీతా కళ్యాణమునకే సంస్కృతంలో శ్రీయోద్వాహము అని పేరు. శ్రీ అంటే సీతమ్మ వారు. ఇక్కడ సీతమ్మ వారికే కదా కళ్యాణం జరుగుతున్నది. శ్రీ అంటే రాముణ్ణి నిరంతరం ఆశ్రయించి ఉండేటువంటిది శ్రీహి అని. అటువంటి శ్రీయోద్వాహము, ఆ అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అని ఇక్కడ అందరూ ఇంతవరకు స్వామివారి పక్కనే వేయించేసి ఉండేటువంటి అమ్మవారు ఇప్పుడు కళ్యాణ మండపంలోకి వస్తుంటారన్నమాట. ఆ అమ్మవారిని మనం సేవిద్దాం. అమ్మవారు అన్ని దిక్కులకి అలా